ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో మ్యాథ్స్లో నెంబర్ సిస్టంలో ఈరోజు 5th టాపిక్ అయితే చూద్దాము. వాట్ ఈస్ ద ఫిఫ్త్ టాపిక్ నేమ్? ఓకే, ఈవెన్ నెంబర్స్. మనకి నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ కూడా ఒక టైప్ ఆఫ్ నెంబర్స్. వీటిలో నెంబర్స్ లైక్ 2, 4, 6, 8 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా ఈవెన్ నెంబర్స్ అని చెప్పి అంటారంట. మరి ఎందుకు వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారంటే ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2. ఏ నెంబర్స్ అయితే 2తో డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా ఈవెన్ నెంబర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 0, 1 తర్వాత కదా 2 వచ్చేది. అక్కడ నుంచి డివైడ్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ 2ని 2తో డివైడ్ చేస్తే 0 వస్తుందా? రిమైండర్ 0 వస్తుందా? 3తో చేస్తే 1 వస్తుంది. సో 3 వదిలేయండి. 4తో చేస్తే 0 వస్తుంది రిమైండర్. 5తో చేస్తే 1 వస్తుంది. 6తో చేస్తే 0 వస్తుంది. మరి 8తో చేస్తే 10తో చేస్తే 12తో చేస్తే 16తో చేస్తే 18తో చేస్తే 19తో చేస్తే 1. సో ఇట్లా ఏ నెంబర్స్ అయితే 2తో డివిజిబుల్ అవుతాయో, డివిజిబుల్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే రిమైండర్ 0 కావాలా. సో ఏ నెంబర్స్ అయితే 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వస్తాయో ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా ఈవెన్ నెంబర్స్ అని చెప్పి అనేసినారు. ఓకేనా? ఈవెన్ నెంబర్స్ అంటే ఏమి? 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ చెప్పండి. నేను చెప్పమనేది డెఫినేషన్. 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటారు. అది చెప్పండి. ఇంగ్లీష్లో అయితే ఏ నెంబర్ విచ్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. చెప్పు. డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. ఓకే, ఇఫ్ యూ యాడ్ 1 టు ఎనీ ఈవెన్ నెంబర్ యూ విల్ గెట్ అన్ ఆడ్ నెంబర్. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. ఏ ఈవెన్ నెంబర్ అయినా తీసుకో, ఆ ఈవెన్ నెంబర్కి 1ని కనుక యాడ్ చేస్తే ఆ నెంబర్ ఏమవుతుందంట? ఆడ్ నెంబర్ అవుతుందంట. సో ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అనేటి వాటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏ ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేసినా కూడా ఆడ్ నెంబర్గా మారిపోతుంది. తర్వాత నెంబర్ 6 వచ్చేసి ఆడ్ నెంబర్స్. నెంబర్స్ లైక్ 1, 3, 5, 7 ఆర్ కాల్ ఆడ్ నెంబర్స్. సో నెంబర్స్ లైక్ 1, 3, 5, 7 వీటన్నిటిని కూడా ఆడ్ నెంబర్స్ అంటారంట. ఆల్ ఆడ్ నెంబర్స్ గివ్స్ ద రిమైండర్ 1 ఇఫ్ వి డివైడ్ ఇట్ విత్ 2. ఏ ఆడ్ నెంబర్ని తీసుకున్నా ఎక్సెప్ట్ 1, ఏ ఆడ్ నెంబర్ని తీసుకున్నా 2తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందంట? 1 వస్తుందంట. ఇఫ్ వి సబ్ట్రాక్ట్ అన్ ఆడ్ నెంబర్ విత్ 1 ఇట్ విల్ గివ్ అన్ ఈవెన్ నెంబర్. ఏ ఆడ్ నెంబర్నైనా కూడా నువ్వు 1తో సబ్ట్రాక్ట్ చేసినావంటే, అంటే ఒక ఆడ్ నెంబర్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 55 ఉంది. 55 అనేటువంటి ఆడ్ నెంబర్ తీసుకొని ఆ 55లో నుంచి 1 తీసేస్తే ఎంత వస్తుంది? 54. సో 54 అనేది ఈవెన్ నెంబర్. సో అలా ఏ ఆడ్ నెంబర్ని తీసుకొని కానీ అందులో నుంచి 1 తీసేస్తే వచ్చేదే ఈవెన్ నెంబర్. అదేవిధంగా ఏ ఈవెన్ నెంబర్ని తీసుకొని దానికి 1 యాడ్ చేసినా వచ్చేదే ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్కి తేడా 1 ఉంటుంది. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ గురించి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రైమ్ నెంబర్స్. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ 1 to 100? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ 1 to 100? 1 to 200 ఇట్లా అడుగుతుంటారు ఎగ్జామ్లో. సో మీరు కనీసం ఒక 1 to 500 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలా. ఓకే, టుమారో రాసుకొని రండి 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనేది, 1 to 500 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనేది. ఏ నెంబర్ విచ్ హ్యాస్ 2 distinct factors 1 and itself is called prime number. డెఫినేషన్ చాలా సింపుల్ కానీ బాగా అర్థం చేసుకోవాలా. ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 distinct ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయో, డిస్టింక్ట్ ఫ్యాక్టర్ అంటే ఒక ప్రత్యేకంగా కేవలం 1తో మరియు అదే నెంబర్తో
ఒకటితో మరియు అదే నెంబర్తో మాత్రమే డివిజబుల్ అయ్యేటువంటి ఫ్యాక్టర్స్గా కలిగినటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి అంటాం. ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 ఇచ్చినారు చూడండి. 2 అనేటువంటి నెంబర్ చూస్తే 1 2 జా 2, 2 1 జా 2. ఇంకా వేరే ఏదైనా ఫ్యాక్టర్ ఉందా 2కి? నో. నెక్స్ట్ 3 తీసుకున్నామంటే 1 3 జా 3, 3 1 జా 3. ఇంకా వేరే ఏమైనా ఫ్యాక్టర్ ఉందా దానికి? 5 తీసుకున్నా అంతే, 1 5 జా 5, 5 1 జా 5. 7 తీసుకున్నా అంతే, 1 7 జా 7, 7 1 జా 7. 11 తీసుకున్నా అంతే, 1 11 జా 11, 11 1 జా 11. ఇంకా వేరే ఏం ఫ్యాక్టర్ ఏ టేబుల్లో కూడా ఈ నెంబర్స్ రావు ప్రైమ్ నెంబర్స్. 13 కూడా అంతే, 1 13 జా 13, 13 1 జా 13. 17 కూడా అంతే, 1 17 జా 17, 17 1 జా 17. సో అట్లా ఏ నెంబర్లకైతే ఓన్లీ 1 మరియు ఇట్ సెల్ఫ్, ఒకటి మరియు అదే నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్స్గా కలిగినటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అని చెప్పి అంటారు. ఇంకో విషయం ఏంటంటే ఎక్సెప్ట్ టు ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్. 2 తప్ప మిగతా ఏ ఈవెన్ నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఎందుకంటే ప్రతి ఈవెన్ నెంబర్ ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుంది? 2తో అవుతుంది. కాబట్టి అక్కడనే అయిపోయా. 1 మరియు అదే నెంబర్తో డివిజబుల్ అయితేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. కానీ ప్రతి ఈవెన్ నెంబర్ 2తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈవెన్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. 2 మాత్రమే మొదట్లో ఉంది కాబట్టి 1 2 జా 2, 2 1 జా 2 కాబట్టి 2 ఈజ్ ది ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. అండ్ 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 1 ఈజ్ ఆడ్ నెంబర్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకంటే దానికి ఒకటే ఒక ఫ్యాక్టర్ ఉంది, 1 1 జా 1. ఇంకా వేరే ఏం ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అర్థమైందా? నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి ఆపోజిట్ అంతే కాంపోజిట్ నెంబర్ అంటే. ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. ఏ నెంబర్కి అయితే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో, 2 ఫ్యాక్టర్స్ ఏమి? 1 ఇట్ సెల్ఫ్, అది కాకుండా ఇంకొక ఫ్యాక్టర్ ఉంటే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబరు అని అంటారు. 4 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 4 జా 4, 4 1 జా 4, 2 2 జా 4. సో 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తర్వాత 6 చూడండి, 1 6 జా 6, 6 1 జా 6, 2 3 జా 6, 3 2 జా 6. అవునా? తర్వాత 9 చూడండి, 1 9 జా 9, 9 1 జా 9, 3 3 జా 9. అవునా? మళ్ళీ 10 చూడండి, 1 10 జా 10, 10 1 జా 10, 2 5 జా 10, 5 2 జా 10. సో ఏ నెంబర్స్కి అయితే 2 కంటే ఎక్కువగా ఫ్యాక్టర్స్ ఉంటాయో, 2 కంటే ఎక్కువగా ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పి అంటారు. 4 6 8 9 10 12 14 15 16 18 ఇలా ఏ నెంబర్స్కి అయితే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏమంటారు? కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ టాపిక్ చూడండి, రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కూడా నెంబర్స్లో టైప్స్. ఇక్కడికి వచ్చేసరికి కాస్త డిఫరెంట్ ఇది. ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ p/q ఫార్మ్ వేర్ q నాట్ ఈక్వల్ టు 0. ఏ నెంబర్ని అయితే p/q రూపంలో రాయగలమో. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేటువంటి నెంబర్ ఉంది. 2 అనేటువంటి నెంబర్ని p/q రూపంలో రాస్తే ఏమవుతుంది అంటే 2/1 అవుతుంది. ఏ నెంబర్నైనా కూడా p/q రూపంలో రాయొచ్చు ఎప్పుడు? q నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. 1 1/1, 2 2/1, 3 3/1, తర్వాత 4 4/1, 5 5/1 ప్రతి నెంబర్ని కూడా రాయొచ్చు. తర్వాత ఇంకా మనము ఈ రేషనల్ నెంబర్స్లో ఈ భిన్నాలను తయారు చేస్తూ వెళ్తాం, ఫ్రాక్షన్స్ని. దాంట్లో ఈ p/q నెంబర్స్ అనేటివి సమ్ టైమ్స్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. అంటే ఆ నెంబర్ ముందు మైనస్ రావచ్చు. నెగిటివ్ నెంబర్స్ అంటే చెప్పుకున్నాం కదా, నెగిటివ్ నెంబర్స్ అంటే ఏమి? ఏ నెంబర్ అయితే నెగిటివ్ వాల్యూ కలిగి ఉంటుందో, అంటే ఆ నెంబర్ ముందు మైనస్ కలిగి ఉంటుందో ఆ నెంబర్ని నెగిటివ్ నెంబర్స్ అని అంటారు. -1ని -1/1 అని రాయొచ్చు, -2ని -2/1 అని రాయొచ్చు, -3ని -3/1 అని రాయొచ్చు. ఇంకా మనం రేషియోస్ కనుక చేస్తే 2/3, 4/5, 7/5, 2/5, 2/9 ఇట్లా కూడా రాస్తాం. అవునా? రేషియోస్ చేసినప్పుడు ఒక 5 బాక్సెస్లో
1 బాక్స్ మాత్రమే ఫిల్ అయింది. అయితే ఆ 1 బాక్స్ మిగతా బాక్సెస్కి మధ్యలో రేషియో ఏంటంటే 1/5 అని చెప్పి రాస్తాం కదా రేషియోస్. సో అలా కూడా రాయొచ్చు అనమాట. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే ఏ నెంబర్స్ని అయితే p/q ఫామ్లో రాయగలమో, q నాట్ ఈక్వల్ టు 0 అయిండాలా, p అండ్ q's ఇంటీజర్స్ అయి ఉండొచ్చు, అంటే నెగిటివ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, 0 అయి ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ అయి ఉండొచ్చు. అలా ఉంటే ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని అంటారు. రేషనల్ నెంబర్స్ ఎగ్జాంపుల్ 1/2, 3/5, 7/4, -4/5, -117/3, -119/4 ఇట్లా ఏవైనా కానీ p/q అంటే పైన ఒక నెంబర్ కింద ఒక నెంబర్ ఉండాలా. అలా రాయగలిగితే ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని చెప్పి అంటారు. అర్థమైందా? ఈరోజు నెంబర్ సిస్టంలో ఏమేమి చదువుకున్నాం? ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ని ఈవెన్ నెంబర్ అంటాం. నెక్స్ట్ ఏం చదువుకున్నాం? ఏ నెంబర్ని అయితే 2తో డివిజన్ చేస్తే రిమైండర్ 1 వస్తుందో ఆ నెంబర్ని ఆడ్ నెంబర్ అంటాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్స్కి అయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్ ఉంటుందో ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. కాంపోజిట్ నెంబర్. ఏ నెంబర్కి అయితే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్. ఏ నెంబర్స్ని అయితే p/q ఫామ్లో రాస్తామో q నాట్ ఈక్వల్ టు 0 అయిండాలా, p, qలు ఏం నెంబర్స్ ఇంటీజర్స్ అయ్యి ఉండొచ్చు. ఓకే, అర్థమైందా ఈరోజు మొత్తం? ఓకే.